తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కేసులో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు సైతం ముడిపడిన కేసు కావడంతో సిఐడికి బదిలీ చేస్తూ డీజీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి చీఫ్ శిఖా గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. వాణిజ్య పన్నుల శాఖలో 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా గుర్తించిన సిసిఎస్ పోలీసులు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు మరో 4 అధికారులపై కూడా కేసు నమోదు చేశారు. సోమేష్ కుమార్ వ్యవహారంపై పోలీసులు ఆధారాలు సేకరించారు. 75 మంది పన్ను చెల్లింపుదారుల డీటెయిల్స్ ఆన్లైన్లో కనిపించకుండా చేసినట్టుగా తేల్చారు. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించిన మరికొందరికి నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఐఐటి హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలు పక్కదారి పట్టినట్టుగా ప్రధాన ఆరోపణ ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వాణిజ్య పన్నుల శాఖలో జరిగినటువంటి స్కామ్ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగినటువంటి దాదాపు 1400 కోట్ల స్కామ్ కేసుని సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సిఐడి చీఫ్ శిఖా గోయల్ ఈ యొక్క సిసిఎస్లో నమోదైనటువంటి కేసుని మొత్తం కూడా పూర్తిగా అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి కేసుని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మొత్తం 5 మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్తో పాటు మరొక 4 అధికారులపై కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 1400 కోట్ల మేరకు వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున వీరందరూ కూడా స్కామ్కు పాల్పడ్డట్టు ఇప్పటికే అటు సంబంధించినటువంటి రవి కానూర్ అనేటువంటి కమిషనర్, జాయింట్ కమిషనర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదుని పూర్తిగా పరిశీలించి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాదాపు అందరిపై కూడా దాదాపు 5 అటు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్తో పాటు అడిషనల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి విశ్వేశ్వరరావుతో పాటు మరోవైపు విశ్వప్రసాద్, మరోవైపు శివరాం ప్రసాద్తో పాటు అదేవిధంగా ఐఐటి ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి శోభన్ బాబు, అదేవిధంగా ప్లాంటో సంబంధించినటువంటి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై కూడా ప్రస్తుతమైతే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు ముడిపడినటువంటి కేసు నేపథ్యంలో దీన్ని లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి తెలంగాణ పోలీస్ శాఖ ఈ కేసుని సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు ఇప్పటి వరకు దాదాపు ఒక బెవరేజ్ కార్పొరేషన్లే దాదాపు 1000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్లు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దాదాపు 75 కంపెనీలకు సంబంధించిన డేటా మొత్తం కూడా వీరు మిస్యూజ్ చేశారు. ఆ డేటా కంప్యూటర్లో కనపడకుండా కొంత కంప్యూటర్లో మార్పులు చేశారు. ఆ మార్పులు చేయడానికి ప్రధాన కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సోమేష్ కుమార్ అంటూ కూడా ఇప్పటికే నమోదు చేసినటువంటి అటు అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కాక విశ్వేశ్వరరావు కావచ్చు, మరోవైపు విశ్వప్రసాద్ కావచ్చు, మరోవైపు ప్లాంటో అధినేత శ్రీదేవి కావచ్చు, వీరందరూ కూడా పోలీసుల విచారణలో బహిర్గతం చేయడం జరిగింది. ఇక సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది కాబట్టి ఈ కేసులో సిఐడి దర్యాప్తు తర్వాత మరి సోమేష్ కుమార్కి నోటీసులు ఇచ్చి విచారిస్తారా, ఈ కేసులో ఇంకా ఎంత మేరకు స్కామ్ జరిగింది, ఇప్పటివరకు అయితే కేవలం 1400 కోట్లే అని చెప్తున్నారు కాబట్టి దీన్ని మొత్తం కూడా పూర్తిగా ఈ రోజు శాసనసభలో సైతం దీన్ని చర్చకు వచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.